పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా పవన్ కళ్యాణ్ని అనవసరంగా రాజకీయాలు దుమారం లేపి తెలంగాణలో ఒక దగ్గర ఇక్కడ ఆంధ్రాలోని రేపడం అనేది కరెక్ట్ కాదు. ఆయన పరిపాలన ఏది చేయాలో అంతవరకు గ్రామీణాభివృద్ధి అంతా ఆయన ఇది శాఖ బాగానే చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నాడండి. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎంఏ ఆంధ్రప్రదేశ్లో. ఆయన పనితీరు ఎలా ఉందంటే పనితీరు 100% సక్సెస్ అండి. చాలా బాగుంది. అన్ని శాఖలు న్యాయం చేస్తాడు. ఆయన చాలా అన్నిటి మీద నిలబడుతున్నాడు. నిలబెడుతున్న వాడి మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఇది లేదండి. అందరూ ఆయన ఉండాలి, ఆయనకు కావాలి. డిప్యూటీ సీఎం మంచి పదవి ఇచ్చారని అందరూ కోరుకుంటున్నారు. ఆమోదయోగ్యంగా ఉంది. అది వాళ్ళు అపోజిషన్ మరి అలాగే చెప్తారు. ఇంతవరకు మాకేమి ఇవ్వలేదండి. ఆటోల డబ్బులు అన్నాడు, పింఛన్లు అన్నాడు. 50 సంవత్సరాలు దాటిపోయినా 60 ఏళ్ళు వచ్చినా ఏమీ లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అది బాగుంది. పేద ప్రజలకి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అన్నారు కానండి, మరి ఇంతవరకు ఏం చేయలేదని అంటున్నారు. చేస్తారని అనుకుంటున్నాం. చేస్తే బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే ఆయన చేయలేదే కదా, వీళ్ళు చేస్తున్నారు. తెలుసు కదా బాబు, మావిగన్ అంటే తెలుసా? బావిగానే మావిగన్ 3 చోట్ల రాజధాని. అది చేయలేదుగా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆయన అన్నారు కానీ అది చేయలేదు. అంత ముందు చేయలేదు. మళ్ళీ ఈసారి ఏం చేస్తారు? గతంలో 3 రాజధానులు అన్నారు. ఏ ఒక్క చోట ఏ డెవలప్మెంట్ అవును అవ్వలేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, అతను నిలకడగా నిలబడే వ్యక్తి. నా బోటాడు నీ బోటాడు ఎన్ని చెప్పినా ఆయన మైండ్ సెట్ అట్టుంది, అటు వెళ్ళిపోతాడు. డిప్యూటీ సీఎంగా 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగోమట్టే కదా ఆయన అటు తిరుగుతుంది. అంతే. ఆరోగ్యం బాగోపోయినా ప్రజల కోసం తిరుగుతున్నాడు. అది ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నేళ్ళు ఉన్నాడు. ఏ రోజన్నా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు మీటింగులు పెడతాం కానీ ఏమన్నా జరిగినాయా? మీరు అవి ఆలోచించిన ప్రజలు అమ్మా, విమర్శించేవాడు విమర్శిస్తానే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. పర్వాలేదు. నెంబర్ 1 పర్వాలేదు, బాగానే ఉంది. కానీ బస్సులకు ఒక్కరు ఎక్కువ పెడితే బాగుండు. చాలా మంది రద్దీగా ఉండట్టుంది. అది బాగుంటుంది. అమరావతి ఇక్కడే మన జగన్ గారు ఈసారి 3 చోట్ల రాజధాని మావిగన్ తీసుకొస్తా అంటున్నారు. ఏదైతే బెటర్? మీరు అమరావతికి సపోర్ట్ చేస్తారా, మావిగన్కి సపోర్ట్ చేస్తారా? అమరావతి. వచ్చే ఎన్నికల్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ, కూటమి ఏది రావాలనుకుంటున్నారు? తెలుగుదేశమే రావాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే అతను సొంతంగా ఏంటి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, అనాథులకి సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. అతను సొంత డబ్బులు ఇచ్చాడు. 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎంగా ఆయన, ఉప ముఖ్యమంత్రిగా. ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? ఆయన బాగానే చేసుకుంటున్నాడు. ఆయన పరిపాలన ఆయన బాగానే చేసుకుంటున్నాడు. ఆయన కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే. ప్రజల సమస్యల మీద నిలబడుతున్నాడు. ప్రజలు మెరుగుపడ్డా? పర్వాలా. నేను మరి మొన్న మాట్లాడుతూ ఈసారి ప్రతిపక్ష హోదా వైసీపీకి ఉండదు, ఉండనీయకుండా చేస్తా ఈ 5 సంవత్సరాలు అన్నారు. అంటే చేస్తారండి, చేస్తారు. చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంది. తర్వాత నిర్భయంగా శాంతిగా బ్రతుకుతున్నారు ప్రజలు. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ స్లోగన్ పట్టుకొని ఎన్నికలకు వెళ్తే 11 సీట్లు కూడా వాడికి రావు. నో ఛాన్స్. వచ్చే ఎన్నిక ఇదే అంటున్నారు. ఈసారి మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట జగన్. వచ్చినా ఏం సుఖం లేదు. తర్వాత గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచకం అందరికి తెలుసు. ఎవరు కూడా ఓటేది. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు మరి చూసాం ఆయన్ని, మరి ఇప్పుడు కూడా ఏం దారి తెలియదు. 2 సంవత్సరాలు అవుతుంది ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? ఎవరిది? పవన్ కళ్యాణ్ గురించి ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకుంటున్నాడు. రాజకీయంగా మెరుగుపడ్డా? ప్రజల సమస్యల మీద నిలబడుతున్నాడా? మరి మొన్న మాట్లాడుతూ ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఉండనీయకుండా చేస్తా అన్నారు 5 సంవత్సరాలు. చెప్పండి. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బాగుందండి. బస్సుల్లో కొంచెం రద్దీగా ఉంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే రోడ్లు కూడా మాకు వెళ్ళే రోడ్లు కూడా బాగున్నాయండి. చాలా వరకు చేశారు.
మాకేం ఇబ్బంది లేదు ప్రయాణాల్లో కూడా. కాకపోతే మళ్ళీ ఈయనే రావాలని బాబు గారు కోరుకుంటున్నామండి. పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈయన కలిసి బాగానే చేసుకొచ్చారండి. జగన్ గారి కన్నా కూడా ఇది బాగానే ఉంది ప్రభుత్వం మాకు. ఏంటి మరి మళ్ళీ ఈయనే రావాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర రాజధాని అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఈ మధ్యలో ఉండటమే మాకు బాగుందండి. కాకపోతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు రావాలని అనుకుంటున్నామండి. అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మనిషే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు పని చేస్తాడు. తెలుసుగా బాబాయ్కి. డిప్యూటీ సీఎం ఓకే బాబాయ్, అదే 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం. ఆయన పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఒక మాట, ఆయన సాయి శక్తిలా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన కష్టపడి ఆయన ఇచ్చిన శాఖలో ఆయన పరిపాలన చక్కగా చేస్తున్నాడు, ఏ డౌట్ లేకుండా. ఇక అంతకంటే ఎవరు చేసేది ఎవరు రమ్మను. మాటలు తప్ప చేతలు లేదు. ఇప్పుడు మాట అంటావా, మాటలు చెప్పట్లా, చేతల్లో చూపిస్తున్నాడు. ఇంతకుముందు మాటలు చెప్పేవాడు, ఇప్పుడు ఆ మాటలు కూడా మాట్లాడుతున్నా. బంగారం లాంటి మనిషి, అలాంటి వ్యక్తి ఇంకా లేడు, రాబోడు. అది అంటే 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం గా. పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఒక సింహం. అది గుర్తింపు. డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చింది, డబ్బు కోసం కాదు. డబ్బు ఖర్చు పెట్టడం కోసం, ప్రజల కోసం, ఆడవాళ్ళ కోసం, తన అక్కచెల్లెళ్ళ కోసం వచ్చాడు. డబ్బు కోసం కానే కాదు. అన్నిటికీ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, సినిమాలు తెస్తున్నాడు, గిరిజన వర్గాలకు రోడ్లు వేపిస్తున్నాడు, మంచినీళ్ళు తెస్తున్నాడు, బస్సులు ఎత్తున్నాడు, పిల్లలకు వసతి చేస్తున్నాడు. ఆయన సాయ శక్తులు ఆయన ప్రయత్నిస్తున్నాడు. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే ఉంది. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అన్నీ బాగుంది. ఇదివరకు 5 రూపాయలు టిఫిన్ కానీ భోజనం కానీ ఏ లేదు. ఇప్పుడు చాలా మంది బళ్ళు వేసుకుని వస్తున్నారు, చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం. మధ్య రకానికి మాత్రం పర్వాలేదు. ఏంటి రాజధానిగా అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని పెడితే బాగానే ఉంటుంది. మరి వచ్చే ఎన్నికల్లో మావిగాని వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు అటేసే వాళ్ళు అటేస్తారు, ఇటేసే వాళ్ళు ఇటేస్తారు. దానికి మద్దతు ఇచ్చేవాళ్ళు దానికేయండి, దీనికి మద్దతు ఇచ్చేవాళ్ళు దీనికి. అది మరి ఈసారి ఇదే అంశం మీద మావిగాని ఎజెండా తోటే ఎన్నికల్లోకి వస్తారంట. ఇదే ఇంపాక్ట్ ఉంటుంది. మాకు నమ్మకం టీడీపీ వస్తుందని.